నమస్కారం. మనం ఇప్పుడు 9th క్లాస్ 9th లెసన్ కోరస్ పాఠం గురించి తెలుసుకుందాము. కోరస్ పాఠం రచయిత సలేంద్ర లక్ష్మీనారాయణ గారు. ఓకే. మరి పాఠం ఉద్దేశం చూసినట్టయితే తన చుట్టూ సమాజంలో జరుగుతున్న సంఘటనల మీద విద్యార్థికి ఒక అవగాహన కలిగి ఏది మంచో ఏది చెడో తెలుసుకున్నట్లు చేయడం ఈ పాఠం ఉద్దేశం అండి. ఓకే. అయితే ఈ పాఠం ఇతివృత్తం, సామాజిక స్పృహ, తర్వాత ప్రక్రియ అనేది వచన కవిత. ఓకే అండి. మరి పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందినది. ఛందో నియమం లేని స్వేచ్ఛా కవిత్వం వచన కవిత. చూసారండి, ఛందో నియమం లేని స్వేచ్ఛా కవిత్వం అంటేనే వచన కవిత. అంటే ఛందో నియమాలు దీనికి వర్తించవు వచన కవితకు. మరి ఛందో నియమాలు ఉండేది దేనికి? పద్యానికి ఉంటాయి. కాబట్టి ఛందో నియమం లేనిదే వచన కవిత. ఇది స్వేచ్ఛ కవిత. చెప్పేది వచనమైన అందులో కవిత్వం పాలు ఉంటేనే అది వచన కవితగా రాణిస్తుంది. ఇది భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగుతుంది. ఇందులో భావం అనేది ప్రధానంగా ఉంటుంది. ఇందులో వచన కవితలో వచన కవితలు వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా ప్రతిభావంతమైనవిగా గుర్తించబడతాయి. ఎలా గుర్తించబడతాయి వచన కవితలు అంటే వస్తువు, అభివ్యక్తి, శిల్పం. ఓకే. ఈ పాఠం సలేంద్ర లక్ష్మీనారాయణ రాసిన చావు గీతం కవితా సంకలనంలోనిది. ఎక్కడి నుండి తీసుకున్నారు? కోరస్ అనే పాఠాన్ని చావు గీతం అనే కవితా సంకలనం నుంచి తీసుకోవడం జరిగింది. కవి పరిచయం చూసినట్లయితే సలేంద్ర లక్ష్మీనారాయణ నిజామాబాద్ పట్టణంలో జన్మించాడు. చిన్నతనం నుండే హేతువాద దృష్టిని ఏర్పరచుకున్నాడు. వేడి గాలి కవితా సంకలనం ద్వారా తన తొలి కవితా సంపుటిని అందించాడు సలేంద్ర. చూసారా, వేడి గాలి అనే కవితా సంకలనం నుంచి మొట్టమొదటి తన కవితా సంపుటిని మనకు అందించారు. 1979లో ఇతడు రాసిన చావు గీతం కవితా సంపుటి సంచలనం సృష్టించింది. దళిత సాహిత్యోద్యమానికి పునాది అని చెప్పుకునే కవితలలో సలేంద్ర రచించిన దళిత మానిఫెస్టో అనే కవిత ప్రధానమైనది. చూసారా, 1979లో ఇతడు రచించిన చావు గీతం కవితా సంపుటి అనేది పెద్ద సంచలనం సృష్టించింది. మరి దళిత సాహిత్యోద్యమానికి పునాది అని చెప్పుకునే కవితల్లో సలేంద్ర రచించిన దళిత మానిఫెస్టో అనే కవిత ప్రధానమైనది. దళిత మానిఫెస్టో అనేది ఇది కవిత అండి ఇది. ఓకే అండి.